Please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. నమస్కారం. ఇవాళ మన ఆర్మూర్ డివిజన్లో గ్రామ సర్పంచెస్కి, తర్వాత వార్డ్ మెంబర్స్కి, కౌన్సిలర్స్కి, తర్వాత చైర్పర్సన్ అందరికీ కలిపి మన గ్రామము మన భద్రత మన బాధ్యత అనే ప్రోగ్రాంలో అందరినీ పిలిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మొన్న అందరు ప్రజాప్రతినిధులు అందరినీ పిలిపించి రోడ్ సేఫ్టీ, ఉమెన్, తర్వాత సైబర్ క్రైమ్ నివారణ, తర్వాత డ్రగ్స్ నివారణకి తీసుకోవాల్సిన చర్యలు, వాళ్ళ చేతిలో ఏమేమి ఉన్నాయి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దీని ద్వారా వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క గ్రామంలో అటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుని మన ఆర్మూర్ని మంచి నేరరహిత సమాజం కింద కన్వర్ట్ చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తారు. అందరూ వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. తర్వాత అందరూ ప్రతిజ్ఞ కూడా తీసుకున్నారు. సో మన ఈ ఎంటైర్ ఏం ఏంటి అంటే వలయ క్యాంపెయిన్లో భాగంగా రోడ్ సేఫ్టీ అనే దాంట్లో రోడ్ మీద ప్రమాదాలు తగ్గించడం, తర్వాత సైబర్ క్రైమ్లు తగ్గించడం, అవగాహన కల్పించడం వల్ల సైబర్ క్రైమ్ రేపు వెళ్ళకుండా అందులో బెట్టింగ్, తర్వాత ఎటువంటి సైబర్ మోసాలకి ఎవరు బలి కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి, డ్రగ్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ గురించి ఎట్లా చర్యలు తీసుకోవడం గురించి వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరిగింది. అందరూ దీన్ని ఇంప్లిమెంట్ చేసి మన ఆర్మూర్ని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమైన డివిజన్గా, ఆదర్శప్రాయమైన గ్రామంగా తీసుకొస్తారని ఇంకా అందరూ నమ్మకం ఉంది. సో అందరికీ అట్లా అందరూ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి మేము వాళ్ళ చేతికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయడం, అట్లానే వాళ్ళు వెళ్ళి విలేజ్ లెవెల్ ఏమేమి చేయాలని కూడా చెప్పండి. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు యాక్చువల్లీ మొత్తం ఇనిషియేటివ్ తీసుకుని ఫస్ట్ మన నిజామాబాద్లో ఫస్ట్ చేస్తున్న ఆర్మూర్ డివిజన్ పోలీసులు కూడా మేము అందరం చూస్తున్నాం. ఎందుకంటే అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి కూడా చాలా కష్టపడ్డారు, చాలా కోఆర్డినేట్ చేశారు. సో ఇటువంటి ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేసుకుంటూ మన ఆర్మూర్ని, మన నిజామాబాద్ని ఈ దేశంలోనే బెస్ట్ విలేజ్, బెస్ట్ డివిజన్, బెస్ట్ డిస్ట్రిక్ట్గా తీసుకోవడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఒక బ్లాక్ స్పాట్ సార్. లాస్ట్ 3 ఇయర్స్లో 18 మెంబర్స్ చనిపోయింది. ఎట్లా ఊరికి పోయింది విలేజ్ చంద్రాయనపల్లి విలేజ్. అక్కడి నుంచి అండర్పాల్ కూడా చేయించిన తర్వాత వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పాదాచారులకు, సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని, వారి మార్గాధికారాన్ని నిర్ధారిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, తక్షణ సహాయం అందిస్తామని, ప్రమాదరహిత రహదారుల కోసం సమిష్టిగా కృషి చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. బాధ్యత, నిజాయితీ, నిబద్ధతతో మేము ఈ ప్రతిజ్ఞను బహిరంగంగా స్వీకరిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇచ్చిన నంబర్